నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజల పక్షాన కొట్లాడే దమ్మున్న నాయకుడు వంగవీటి మోహనరంగ కొనియాడిన ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ తెలంగాణలో అవినీతి పాలనను జీర్ణించుకోలేకే బీజేపీలో చేరికలు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు కూనా శ్రీశైలం గౌడ్ స్పష్టీకరణ కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద 15 కేజీల గంజాయి స్వాధీనం 4 నిందితులను అరెస్ట్ చేసిన నల్గొండ డీఎస్పీ వెల్లడి రోజులుగా పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నా కనికరించని సర్కార్ సమ్మెను ఉధృతం చేస్తామని కొమరంభీం జిల్లా సిఐటియు అధ్యక్షుడు లోకేష్ హెచ్చరిక ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలిగిన గొప్ప నేత రంగా అని ప్రజల పక్షాన కొట్లాడే దమ్మున్న నాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ రంగా తన జీవితకాలం అంతా ప్రజాసేవకే అంకితం చేశారని అలాంటి గొప్ప నాయకుడి విగ్రహావిష్కరణ పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. ఎప్పటికీ ప్రజల గుండెల్లో రంగా మెదులుతూనే ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో వంగవీటి అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అన్న అన్న ఇక్కడే ఉన్నా పైన అన్న అందరూ వంగవీటి మోహనరంగ జోహార్. అభిమానానికి ఒక అడ్డుగా లేదని చెప్పారు. మాట్లాడాల్సింది ఉంది. ఎంతో అభిమానంతో ఒక 10 అడుగుల విగ్రహం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో రంగా గారి అభిమానులు ఎంతమంది ఉన్నారో మరొకసారి చాటి చెప్పినందుకు మీ అందరికీ రంగారి అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ పర్మిషన్లకి స్థానిక కార్పొరేటర్ రావుల శేషగిరిరావు గారికి అలాగే ఇక్కడికి వచ్చేసిన తోట చంద్రశేఖర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ బిఎం రంగా, జోహార్ బిఎం రంగా, జోహార్ బిఎం రంగా. చాటుకున్నటువంటి రంగా మిత్రమండలి కమిటీ సభ్యులందరికీ అలానే శాసగిరి గారికి ఆంజనేయులు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్యంగా వంగవీటి రంగా గారి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం, ఈ విగ్రహ దాతలు ఎంతో పుణ్యాత్ములు, వారు చేసుకున్న పుణ్యం ఇది. ఇక్కడ ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి
స్థలం ఇచ్చిన రెడ్డి సాంబశివరావు గారు కూడా ధన్యజీవులు. వారు ఉదారంగా లక్షలు విలువ చేసే స్థలాన్ని కేటాయించడం నిజంగా కూడా రంగా గారి మీద ఉన్న అభిమానం ఎంతో ఉదాత్తం. అట్లాగే ఇక్కడ మనకి తెలంగాణలో ప్రగతి నగర్లో శ్రీ ఎమ్మెల్యే గారు శంబీపూర్ రాజు గారి ఆధ్వర్యంలో అక్కడ ఫస్ట్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వారందరికీ కూడా శంబీపూర్ రాజు గారికి అట్లాగే ఎమ్మెల్యే వివేక్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నెక్స్ట్ కేపీహెచ్బిలో మొన్న విగ్రహాన్ని రంగా గారి విగ్రహాన్ని ప్రదర్శించడం కూడా గొప్ప విషయం. అది మన మాధవరావు కృష్ణారావు గారి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఈ రోజున ఇక్కడ గాజుల రామారంలో కేపీ వివేకానంద గారి ఆధ్వర్యంలో శంభుపురి రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులు వంగవీటి రాధా గారు, అట్లాగే తోట చంద్రశేఖరరావు గారు, మళ్ళా ఆవుల శేషగిరిరావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహావిష్కరణ. తెలంగాణలో జరుగుతున్న అవినీతి పాలనను జీర్ణించుకోలేక ప్రజలకు సుపరిపాలన అందించడం ఒక బీజేపీతోనే సాధ్యపడుతుందని పలువురు విద్యావేత్తలు, యువత తమ పార్టీలో చేరుతున్నారని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. నియోజకవర్గంలోని పలు కాలనీల నుండి పలువురు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత పెద్ద చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాలు వస్తాయని ఆశతో ఉన్నారని, అలాంటి వాళ్ళ జీవితాలు లెక్క చేయకుండా అధికార యంత్రాంగం పరీక్షా పత్రాలు లీక్ చేస్తూ డబ్బులు దండుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం 58, 59 జీవోల పేరుతో పేద ప్రజల భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నీచ పాలనను వ్యతిరేకిస్తూ పలువురు బీజేపీలో చేరుతున్నారని, రాబో రోజుల్లో బీఆర్ఎస్కు బుద్ధి చెప్తామని, రానున్న రోజుల్లో తెలంగాణలో అధికారం చేజిక్కించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆనంద్ గారు లీగల్ ప్రొఫెషనల్ అండ్ సాఫ్ట్వేర్ శివసాయిల్స్ హార్డ్వేర్ కావాలి. విక్రమ్ గారు ఎన్నమూరు లేఅవుట్. ఈరోజు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ శివసాయి హిల్స్ ఎండమూరు లేఅవుట్ దేవేందర్ నగర్కించి మరి యువకులంతా కూడా భారతీయ జనతా పార్టీలో రావడం జరిగింది. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి పార్టీలో చేరే మిత్రులు శివానంద్ గారు, శ్రీధర్ గారు, ఆనంద్ గారు, రాజేష్ గారు, గోపాల్ గారు, విక్రమ్ గారు, హరి గారు, సత్యనారాయణ, వినోద్ మిత్రులు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలు ఏదైతే మొన్న బీసీ బంధన్ ప్రకటించి ఒక 14 కులాలకే మరి ఇస్తామని చెప్పి ప్రకటించి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎవరికి చెప్తేనే వాళ్ళకి ఇస్తున్నారంట. మరి ఇది ఎంత అన్యాయం. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి స్కీములు పెట్టినా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి రావాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇది ఎన్నికల సందర్భంగా మరి అలోన్ చేసి దాన్ని ప్రజలకు అందకుండా 1 వీక్ లోపటినే ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ తెమ్మన్నాడు. 2 వారాలనే ఇస్తలేరు. మరి బీసీ బంధు కూడా ప్రజలకు అందని ద్రాక్షనే అయిపోయింది. అదేవిధంగా ఏదైతే 40 లక్షల మంది ఉద్యోగులను మరి ప్రిపేర్ అయినాక టీఎస్పీఎస్కి ఏదైతే ప్రశ్నాపత్రం లీక్ చేసి తెలంగాణ యువకులను రోడ్డు పాలు చేసిరో మరి అప్పటి నుంచి యువతంతా కూడా రగులుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా సమాధి చేయాలి. కుత్బుల్లాపూర్లో ఉన్న ఈ ఎమ్మెల్యే గారు కూడా ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, ప్రభుత్వంతో చర్చలు చేయకుండా, రాష్ట్ర ముఖ్యమంత్రితో కానీ మున్సిపల్ మంత్రితో కానీ ఇక్కడున్న సమస్యల మీద మాట్లాడకుండా 58, 59 జీవో తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంది. 59 జీవోలో మరి గతంలో 2014 కన్నా ముందు మినిమం డబ్బులు కట్టించుకురు 30,000, 50,000. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులకు సరిపోక ఈ యొక్క కుత్బుల్లాపూర్ ప్రాంతంలో 4,000 అప్లికేషన్లు గుర్తించి వాళ్ళని డబ్బు కట్టుమంటే మాత్రం లేవయ్యా, మేము ఆల్రెడీ ఇంటి పన్ను మీద మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నామంటే కూడా ఎంఆర్ఓ నిన్న జేసీపీలు తీసుకొని పోయినట్ట. ఈ యొక్క రెవెన్యూ అధికారులు ఖబర్దార్, ప్రభుత్వ జాగాలు కబ్జా చేస్తున్నామో కూలగొట్టనికి రాదు. ఈ అధికారులకు 20-30 ఏళ్ళ సంది ఇళ్ళు కట్టుకొని
వారు బతుకుతుంటే ఇంటి పన్ను ఉండి, నీళ్ళ బిల్లు ఉండి, కరెంటు బిల్లు ఉండి, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటే మళ్ళీ 59 జీవో కింద చేసుకోమని ఏదైతే రెవెన్యూ ఎంఆర్ఓ కానీ అధికారులు కానీ ఎక్కడ కుతుబుల్లాపూర్లో ఏ ఇంటికాడికి పోయినా కూన శ్రీశైలం కూడా అక్కడ వచ్చి నిలబడి మీ సంగతి ఏదో తెలుసు అని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద లారీలో ప్రయాణిస్తున్న 4 వ్యక్తుల నుంచి సుమారు 15 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మీడియా సమావేశంలో తెలిపారు. ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్పీ ఆదేశాలతో కేతేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా లారీలో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. వారిని వెంబడించి బ్యాగులు చెక్ చేయగా సుమారు 15 కేజీల గంజాయి లభ్యమైనట్లు తెలిపారు. నిందితులు ఒరిస్సా నుంచి హైదరాబాద్ గంజాయి తరలిస్తున్నట్టు తెలిపారు. మీడియా సమావేశంలో శాలిగౌరవం సిఐ రాఘవరావు, కేతేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గారి ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు కేతేపల్లి ఎస్ఐ శ్రీకాంత్ మరియు టీము ఈ వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఈ లారీలో వచ్చిన 4 వ్యక్తులు కూడా పోలీసుల నుంచి పారిపోవడం జరిగింది. పారిపోతూ ఉంటే చేసి పట్టుకుని డ్రైవర్ చెక్ చేస్తే అందులో గాంజా ఉన్నది. అది మేము చేసి చూసినప్పుడు 15 కేజీగా వేవింగ్ దొరికింది. మనకి 15 కేజీలో అది మార్కెట్ విలువకి వచ్చి 3 లక్షల రూపాయలు పాల్గొనడం జరిగింది. ఈ 4 వ్యక్తులు మార్గం తెప్పించి ఒడిశా నుంచి తీసుకొని హైదరాబాద్లో అమ్మడానికి వెళ్తున్నారని వాళ్ళు ప్రవేశం చెప్పండి. తమ సమస్యల సాధనకు గత 4 రోజులుగా గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నందుకు నిరసనగా సమ్మెను ఉధృతం చేస్తామని కొమరంభీం జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులు హెచ్చరించారు. ఈ సందర్భంగా సిఐటియు కొమరంభీం జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ మాట్లాడుతూ జీపీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని 14 మండలాల్లో 4 రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీలలో 50,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. గత 20-30 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు అమలు కావడం లేదని మండిపడ్డారు. కార్మికుల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసే సిబ్బందిపై జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్స్ని పరిష్కరించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నారు. కానీ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచే విషయంలో కానీ, లేదా మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసే విషయంలో కానీ, గ్రామ పంచాయతీ కార్మికులు అడుగుతున్నటువంటి వేతనాలు ఇచ్చే విషయంలో కానీ పూర్తిగా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది. దీన్ని జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు పిఆర్సీ ప్రకారంగా వాళ్ళ వేతనాల్ని పెంచాలని, అదేవిధంగా గ్రామ పంచాయతీలో అర్హత ఉన్నటువంటి కారోబార్లను, బిల్ కలెక్టర్లను ప్రమోషన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పేసి ఇతర అనేక డిమాండ్స్ని ప్రభుత్వం ముందు పెట్టి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం. కానీ ఇప్పటికీ వాటిని పరిష్కారం చేయట్లేదు. వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైనటువంటి డిమాండ్స్ని పరిష్కారం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ సమస్య పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలో సమ్మె మరింత ఉధృతం చేస్తాం. సమస్యలు పరిష్కరించే వరకు, ఈ ప్రభుత్వం మెడలు ఉంచే వరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు శత జయంతి వేడుకలు సంవత్సరం పొడుగునా ఘనంగా నిర్వహించి ముగింపు వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించడానికి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, సినీ నటుడు నారాయణమూర్తి, విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.
ఈ మాతృమూర్తి కన్నీళ్లు నిమ్మల రామానాయుడు శాసనసభ్యులు పాలకొల్లు. విప్లవ వీరుడు, మన తెలుగు జాతి ముద్దు బిడ్డ అల్లూరి సీతారామరాజు గారి యొక్క 125వ జయంతోత్సవాలను పాలకొల్లు నియోజకవర్గంలో సంవత్సరం పొడవునా కూడా నిర్వహిస్తూ ఆ ముగింపు జయంతోత్సవాలను రేపు ఆదివారం 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు మన పాలకొల్లు అద్దేపల్లె వారి సత్రం ప్రాంగణంలో అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ముగింపు జయంతోత్సవాలకు మరి ఏర్పాట్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన మరి చకాచకా కూడా చురుగ్గా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ముగింపు జయంతోత్సవాల్లో కూడా కేంద్ర మాజీ మంత్రివర్యులు నీతికి, నిజాయితీకి, నిబద్ధతకి మారు పేరైనటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు వైసీపీ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ చేశారు. పూలపల్లి వైఎస్ఆర్ విగ్రహం వద్ద వృద్ధులకు, పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందజేస్తున్నారు. చూస్తున్నారమ్మా సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అన్న రాకండి. అందరూ మాట సైడ్ కొంటే అన్ని బాగుంటాయండి. అందరూ ఈపు చూపించిన జొమాటో ఈపు చూపిస్తా ఫోటో మీద చాలామంది పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. మరి చనిపోయిన తర్వాత కూడా కొన్ని లక్షల మంది గుండెల్లో జీవిస్తున్న ఏకైక నాయకుడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి కడప గడ్డపై జన్మించి ప్రజలకు సేవ చేయాలని డాక్టర్ చదివి, మరి డాక్టర్తో పాటు అంటే డాక్టర్ చేస్తుండగానే ప్రజలకు సేవ చేస్తూ మన ఈ ప్రాంతం వాళ్ళకి కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చి మరి నిలబడ్డ ప్రతిసారి కూడా గెలిచిన ఏకైక వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మన అందరికీ తెలుసు 2003లో 1475 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకుని
2004లో మరి మనందరి ఆశీస్సులతోటి ఆయన ముఖ్యమంత్రి అవటం, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ కానివ్వండి, కిలో 2 రూపాయల బియ్యం కానివ్వండి, మరి ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో ఆ పేద ప్రజలందరి కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిన వ్యక్తి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మన అందరికీ కూడా తెలుసు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళగా నడిపించి అందరికీ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చేసి ప్రజల మన్ననలు పొంది ప్రజల హృదయాల్లో ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరి గురించి కూడా ఆలోచన చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికీ కూడా మన మధ్య ఆయన లేకపోయినా కానీ ఆయన చేసినటువంటి పనులు కానీ ఆయన ఇప్పటికీ కూడా మన కార్యక్రమాలన్నీ. మహబూబ్ జిల్లా డోనకల్ మైనార్టీ పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. పాఠశాలలో సరైన సౌకర్యాలు లేవని విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపించారు. మంచినీటి సౌకర్యం లేదని, సరైన ఆహారం ఇవ్వడం లేదని, విద్యార్థులకు మంచినీళ్ల ట్యాంక్ ద్వారా కలుషిత నీటిని అందిస్తున్నారని ఆరోపించారు. ఈ విద్యాలయాన్ని వెంటనే కురవ మండలానికి తరలించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వారు వినలేదు. మైనార్టీ పాఠశాల కుర్వి నుండి డోనకల్కి నీవల్లే తరలించారంటూ అఖిల్ అనే వ్యక్తిపై విద్యార్థుల తల్లిదండ్రులు దాడికి దిగారు. బోర్డులో వస్తుంది వచ్చాక 2వ తారీఖు స్కూల్కి వస్తే 25 డేస్ సగమే మొన్నటి నుంచి పిల్లలు వస్తున్నారు. 1 వీక్లో నేను ఇప్పుడే కోర్స్ నేను ఇప్పుడు చేపిస్తాను, మీరు చేయండి. 1 వీక్లో ఏ పని అయితే నేను చూస్తాను. 1 వీక్ అయితే అమ్మ అది ఎవరిదమ్మా, ఎవరిది రెస్పాన్సిబిలిటీ వాళ్ళు పేరెంట్స్ వినండి మేడం, మీ బాధ మీకు ఉన్నది కాదని మీరు అన్న మాట లాస్ట్ మాట ఇప్పుడు చూసుకొని సార్ మాకు ఫెసిలిటీస్ లేవు. గడప గడపకు జనసేన పార్టీ ప్రచారం నిర్వహిస్తోందని పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పార్టీ బాధ్యుడు మూల హరీష్ గౌడ్ అన్నారు. గోదావరికని పట్టణ చౌరస్తా సమీపంలో ఉన్న పోచమ్మ ఆలయంలో పార్టీ శ్రేణులు కొబ్బరికాయ కొట్టి పోచమ్మ తల్లికి పూజలు చేశారు. అనంతరం లక్ష్మీనగర్ వ్యాపార కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలను వివరిస్తూ ముద్రించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో జనసేన పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తోందని అన్నారు. పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని, అందుకే జనంలోకి జనసేన కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. భారతమాత ముద్దు బిడ్డ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, భారతమాత ముద్దు బిడ్డ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఆయన ఆలోచన విధానం, ఆయన ఆశయాలు కాబట్టి మనం తెలంగాణలో
వీడియో కూడా పోటీ చేస్తుంది రామకొండ. దయచేసి ఒక్కసారి చూడండి. మీ అందరూ ఆశీర్వాదం అడిగి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పేసి 26 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిను ప్రకటించారో అందులో భాగంగానే రామగుండం నియోజకవర్గానికి కూడా నన్ను జనసేన పార్టీ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. జనసేన పార్టీ అధ్యక్షులకు అలాగే తెలంగాణ రాష్ట్ర నాయకులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఆ 26 నియోజకవర్గాల ఇన్ఛార్జిలో భాగంగానే ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మనం గోదర్కని చౌరస్తా నుంచి వెళ్ళి లక్ష్మీనగర్ మొత్తం కూడా గడప గడపకు మేము వెళ్ళి ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేసే విధంగా జనంలోకి జనసేన అనే కార్యక్రమాన్ని తీసుకొని మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. రానున్న రోజుల్లో జనసేన పార్టీ రామగుండం నియోజకవర్గ సమస్యల మీద ప్రతి ఒక్క సమస్య మీద చాలా బలంగా పోరాడుతుందని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాను. చౌరస్తాలో రామగుండం నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో భాగంగా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జిగా మూలా హరీష్ గౌడ్ని ప్రకటించడం జరిగింది. ఇందులో భాగంగా రామగుండం నియోజకవర్గానికి మూలా హరీష్ గౌడ్ గారు విచ్చేసి జనంలోకి జనసేన కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇందులో ప్రతి గ్రామాన జనంలోకి వెళ్ళి మన రామగుండం నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తెలుసుకొని దాన్ని తీర్చే దిశగా ముందడుగు వేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే రామగుండం నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. దానిలో విధంగా మొదటి నిరుద్యోగ సమస్య మరియు మన ఫైన్ క్లైమ్ రేషన్ సమస్య. ఇందులో భాగంగా దాని కార్యాచరణ రూపొందిస్తాం. మొన్న రీసెంట్గా కలిసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి అధినేత గారికి కూడా వివరించడం జరిగింది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. త్వరలో రామగుండం నియోజకవర్గంలో కూడా పర్యటిస్తా అని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇందులో ఎలక్షన్స్ క్యాంపెయిన్ టైంలో పవన్ కళ్యాణ్ గారు విచ్చేస్తారు. సో ఆ సందర్భంగా దాని కార్యాచరణ దిశగా మేము అడుగులేస్తూ జనసేన పార్టీని జనంలోకి తీసుకెళ్తూ ప్రజల ముందుకు వెళ్తూ జనసేన పార్టీ రామగుండం నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్లోని వడ్డర్ సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో బోనాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వడ్డర్ సంఘాల కులస్తులు పాల్గొన్నారు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడి మెడలో చైన్ ను బ్లేడ్ తో కోసి దొంగిలించి పరారీ కాబోతున్న వ్యక్తులను స్థానిక యువకులు పట్టుకుని పోలీస్ స్టేషన్ లో అప్పగించిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు సూర్య దేవాలయం కోడిగట్టు వద్ద చోటు చేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడు ఒంటరిగా ఉన్నాడని గమనించిన ఇద్దరు దొంగలు మెడలో చైన్ దొంగిలించబోయి స్థానికులకు పట్టుబడ్డారు. అయితే ఈ ఇద్దరిలో 13 సంవత్సరాల మైనర్ బాలుడు కూడా ఉండడం గమనార్హం. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి పోడూరు మండలం జిన్నూరుకు చెందిన మీసాల సాయిగా గుర్తించారు. అతనికి సహకరించిన బాలుడిని ఎల్లమల్లి సత్యప్రసాద్ గా గుర్తించారు. దొంగతనానికి పాల్పడుతున్నట్టుగా స్థానికంగా చూసిన యువకులు వారిద్దరిని పట్టుకొని పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. బంగారు బిల్ల ఏది ఎక్కడ ఉంది? ఇదివరకు చేశారా మీరు? పైకి చూడరా
దేవాలయం ఎదుటి బ్యాండ్మేళం తాతబ్బాయి అబ్బాయినండి. నేను రోజు పొద్దున్నే ఒక గంట మా మనవన్న సైకిల్ తొక్కింతానండి వాకింగ్కి. ఇవాళ తొక్కింత నీరసంగా ఉందని ఒక అరి మీద కూర్చుంటండి. ఈ కుర్రోడు ఒక చిన్న కుర్రోడు వేసుకుని 2 సార్లు 3 సార్లు అటు ఇటు తిరిగండి. నేనేమో సూర్యదేవాలయం దగ్గర ఉన్నానండి. కొద్దిగా కోకిలని పిండి అమ్ముతుందండి మా ఈదిలోని. నేనేమో గుడి దగ్గర ఉన్నానండి. ఆ ఈదిలో మా అమ్మ మీద ఆఫ్ చేసండి. మెడలో ఉన్న గొలుసు బ్లేడ్ చూపించి నువ్వు అరిచేవా గొంతు కోసేస్తానని గొలుసు లాక్కొని వెళ్ళిపోయారండి. ఈ గొలుసు లాక్కొని వెళ్ళే లోపల నేను చూసుకుంటూ పరిగెట్టుకుని వెళ్ళి కేకలేసే లోపల బండి మీద చాలా స్పీడ్గా వెళ్ళిపోయాయండి. ఒక 10 నిమిషాల్లో మళ్ళీ బట్టలు మార్చుకుని మళ్ళీ వస్తే కేకేస్తుంటే ఆగకుండా మా అబ్బాయినే వాళ్ళ ఫ్రెండ్ కూడా గుద్దేసి వెళ్ళిపోయాడండి. మెయిన్ రోడ్డు మన మాతి స్వీట్ హోమ్ దగ్గర పల్లకొట్టి సెంటర్లో దొరికాడండి. బెల్ల ఇచ్చాడండి. గొలుసు ఏదంటే గొలుసు లేదు అంటున్నాడండి. అది కోడిగట్టు సూర్యదేవాలయం ఈదిలోనండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజల పక్షాన కొట్లాడే దమ్మున్న నాయకుడు వంగవీటి మోహనరంగ. కొనియాడిన ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్. తెలంగాణలో అవినీతి పాలనను జీర్ణించుకోలేకే బీజేపీలో చేరికలు. కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు కూనా శ్రీశైలం గౌడ్ స్పష్టీకరణ. కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద 15 కేజీల గంజాయి స్వాధీనం. 4 నిందితులను అరెస్ట్ చేసిన నల్గొండ డీఎస్పీ వెల్లడి. నాలుగు రోజులుగా పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నా కనికరించని సర్కార్. సమ్మెను ఉధృతం చేస్తామని కొమరం భీం జిల్లా సిఐటియు అధ్యక్షుడు లోకేష్ హెచ్చరిక. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.